హలో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో బీఫామ్స్లో క్వశ్చనింగ్ ఎలా అడగాలో చూద్దాం. దానికన్నా ముందు క్వశ్చన్స్ ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం. క్వశ్చన్స్ అనేవి ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. అవేంటంటే, ఒకటి కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్, రెండోది ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్. కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటే ఏమిటంటే, ఇవి ఎస్ కానీ నో కానీ ఆన్సర్స్ని కలిగి ఉంటాయి. అంటే మనల్ని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఎస్ కానీ నో కానీ చెప్పేటట్టుగా ఉండే వాటిని కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని అంటారు. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్. ఇవి WHOతో స్టార్ట్ అవుతాయి. ఈ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్కి ఎస్ కానీ నో కానీ చెప్పలేము, ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అంటే సపోజ్ మీరు ఎక్కడ ఉన్నారు అని ఎవరైనా అడిగితే దానికి మనం ఎస్ కానీ నో కానీ చెప్పలేము, అప్పుడు ఒక ప్లేస్ చెప్తాము. అదేవిధంగా మీరు ఎప్పుడు ఉన్నారు అని అడిగితే దానికి ఎస్ కానీ నో కానీ చెప్పలేము, ఒక టైం చెప్పాలి. అలాగే మీరు ఎందుకు ఉన్నారు అంటే దానికి ఎస్ కానీ నో కానీ చెప్పలేము, ఒక రీజన్ చెప్పాలి. ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్వశ్చన్స్ ఇవి. అందుకే వీటిని ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని అంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్కి ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్కి డిఫరెన్స్ ఏంటో. ఇప్పుడు బీఫామ్స్లో క్వశ్చనింగ్ ఎలా అడగాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాస్లో బీఫామ్స్లో స్టేట్మెంట్స్ ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా, ప్రజెంట్, పాజిటివ్, ఫ్యూచర్లో. ఈరోజు క్లాస్లో స్టేట్మెంట్ అలాగే క్వశ్చన్స్ ఎలా అడగాలో తెలుసుకుందాము. ఫస్ట్ మీరు మీద చూద్దాం. మీరు ఇప్పుడు విజయవాడలో ఉన్నారు. ఇదేంటంటే స్టేట్మెంట్, ఇది క్వశ్చన్ కాదు. స్టేట్మెంట్ ఎప్పుడు చెప్పాలన్న ఇంగ్లీష్లో సబ్జెక్టుని ముందు పెట్టి చెప్పాలి. మీరు ఇప్పుడు విజయవాడలో ఉన్నారు అంటే యు ఆర్ ఇన్ విజయవాడ నౌ అని చెప్పాలి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం. మీరు ఇప్పుడు విజయవాడలో ఉన్నారా, మీరు ఇప్పుడు విజయవాడలో ఎక్కడ ఉన్నారు, మీరు విజయవాడలో ఎందుకు ఉన్నారు, మీరు విజయవాడలో ఎలా ఉన్నారు, వీటిని ఏమంటారంటే క్వశ్చన్స్ అంటారు. ఈ క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలో చూద్దాం. ఫస్ట్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఎలా అడగాలో చూద్దాం. మీరు ఇప్పుడు విజయవాడలో ఉన్నారా, దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే, బీఫామ్స్లో ఎప్పుడు క్వశ్చన్ అడగాలన్నా సబ్జెక్టుకి ముందు బీఫామ్ని పెట్టి అడగాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, యూ కదా. ప్రజెంట్లో యూకి బీఫామ్ ఏమొచ్చింది, ఆర్ కదా, అందుకే ఇక్కడ ఆర్ రాశాను. మీరు ఇప్పుడు విజయవాడలో ఉన్నారా, దీన్ని ఇంగ్లీష్లో అడగాలంటే ఆర్ యూ ఇన్ విజయవాడ నౌ అని అడగాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఎలా అడగాలో చూసారు కదా. బీఫామ్స్లో ఎప్పుడు క్వశ్చన్ అడగాలన్నా సబ్జెక్టుకు ముందు బీఫామ్ని పెట్టి అడగాలి. ఇప్పుడు WHO క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం. మీరు విజయవాడలో ఎక్కడ ఉన్నారు, దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే, ఎక్కడ అంటే ఇంగ్లీష్లో వర్డ్ ఏంటి, వేర్ కదా, అందుకే ఇక్కడ వేర్ రాశాను. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ పెట్టి అడగకూడదు. వేర్ యూ ఆర్ ఇన్ విజయవాడ అని అడగకూడదు. ఏమని అడగాలి, ఇది క్వశ్చన్ కదా. ఎప్పుడు బీఫామ్స్లో క్వశ్చన్ అడగాలన్నా సబ్జెక్టుకు ముందు బీఫామ్ని పెట్టి అడగాలి. అందుకే వేర్ పక్కన బీఫామ్ రాశాను. మీరు విజయవాడలో ఎక్కడ ఉన్నారు అని ఇంగ్లీష్లో అడగాలి అంటే వేర్ ఆర్ యూ ఇన్ విజయవాడ అని అడగాలి. నెక్స్ట్, మీరు విజయవాడలో ఎప్పుడు ఉన్నారు, దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే, ఎప్పుడు అంటే ఇంగ్లీష్లో వర్డ్ ఏంటి, వెన్ కదా, అందుకే ఇక్కడ వెన్ రాశాను. ఎప్పుడు ఉన్నారంటే ఇది క్వశ్చనే కదా అడుగుతున్నాము. ఎప్పుడు క్వశ్చన్ అడగాలన్నా బీఫామ్స్లో సబ్జెక్టుకు ముందు బీఫామ్ ఉండాలి, అందుకే ఇక్కడ బీఫామ్ రాశాను. మీరు విజయవాడలో ఎప్పుడు ఉన్నారు అని అడగాలంటే ఇంగ్లీష్లో వెన్ ఆర్ యూ ఇన్ విజయవాడ అని అడగాలి. నెక్స్ట్, మీరు విజయవాడలో ఎందుకు ఉన్నారు, దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే వై ఆర్ యూ ఇన్ విజయవాడ అని అడగాలి. నెక్స్ట్, మీరు విజయవాడలో ఎలా ఉన్నారు, దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే, ఎలా అంటే ఇంగ్లీష్లో వర్డ్ ఏంటి, హౌ కదా, అందుకే ఇక్కడ హౌ రాశాను. ఎలా ఉన్నారు, ప్రజెంట్లో కదా అడుగుతున్నాము. ప్రజెంట్లో సబ్జెక్ట్ యూకి బీఫామ్ ఏమొచ్చింది, ఆర్ కదా, అందుకే ఇక్కడ ఆర్ రాశాను అనమాట. మీరు విజయవాడలో ఎలా ఉన్నారు అని అడగాలంటే ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ ఇన్ విజయవాడ అని అడగాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ప్రజెంట్లో క్వశ్చన్స్ ఎలా అడగాలో చూసాం కదా. ఇప్పుడు పాస్ట్లో క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం. మీరు నిన్న విజయవాడలో ఉన్నారు, ఇదేంటంటే స్టేట్మెంట్. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే యూ వర్
ఇన్ విజయవాడ ఎస్టర్డే అని చెప్పాలి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి క్వశ్చన్స్ అడుగుదాం. మీరు నిన్న విజయవాడలో ఉన్నారా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే, బీ ఫామ్స్లో ఎప్పుడు క్వశ్చన్ అడగాలన్నా సబ్జెక్ట్కి ముందు బీ ఫామ్ని పెట్టి అడగాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? యూకి పాస్ట్ టెన్స్లో బీ ఫామ్ ఏంటి? వర్ కదా, అందుకే ఇక్కడ వర్ రాశాను. మీరు నిన్న విజయవాడలో ఉన్నారా అని అడగాలి అంటే వర్ యూ ఇన్ విజయవాడ ఎస్టర్డే అని అడగాలి. నెక్స్ట్, మీరు నిన్న విజయవాడలో ఎక్కడ ఉన్నారు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే, ఎక్కడ అంటే ఇంగ్లీష్లో వర్డ్ ఏంటి? వేర్ కదా, అందుకే వేర్ రాశాయి. బీ ఫామ్స్లో ఎప్పుడు క్వశ్చన్ అడగాలన్న సబ్జెక్టుకి ముందు ఏముండాలి? బీ ఫామ్ ఉండాలి, అందుకే ఇక్కడ బీ ఫామ్ రాశా. మీరు నిన్న విజయవాడలో ఎక్కడ ఉన్నారు అంటే వేర్ వర్ యూ ఇన్ విజయవాడ ఎస్టర్డే అని అడగాలి. నెక్స్ట్, మీరు నిన్న విజయవాడలో ఎప్పుడు ఉన్నారు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే వెన్ వర్ యూ ఇన్ విజయవాడ ఎస్టర్డే అని అడగాలి. నెక్స్ట్, మీరు నిన్న విజయవాడలో ఎందుకు ఉన్నారు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే, ఎందుకు అంటే ఇంగ్లీష్లో వర్డ్ ఏంటి? వై కదా, అందుకే ఇక్కడ వై రాశా. నిన్న ఎందుకు ఉన్నారు అంటే, నిన్న అంటే పాస్ట్ కదా, పాస్ట్లో సబ్జెక్ట్ యూకి బీ ఫామ్ ఏంటి? వర్ కదా, అందుకే ఇక్కడ వర్ రాశా. మీరు నిన్న విజయవాడలో ఎందుకు ఉన్నారు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే వై వర్ యూ ఇన్ విజయవాడ ఎస్టర్డే అని అడగాలి. నెక్స్ట్, మీరు నిన్న విజయవాడలో ఎలా ఉన్నారు? దీన్ని ఎలా అడగాలంటే, ఎలా అంటే ఇంగ్లీష్లో వర్డ్ ఏంటి? హౌ కదా, హౌ రాసా, అందుకే. ఎప్పుడు బీ ఫామ్స్లో క్వశ్చన్ అడగాలన్న సబ్జెక్టుకు ముందు బీ ఫామ్ ఉండాలి కదా, అందుకే ఇక్కడ హౌ పక్కన బీ ఫామ్ రాశాను అనమాట. మీరు నిన్న విజయవాడలో ఎలా ఉన్నారు అంటే, దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే హౌ వర్ యూ ఇన్ విజయవాడ ఎస్టర్డే అని అడగాలి. ఫ్రెండ్స్, పాస్ట్లో బీ ఫామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడగాలో చూసాం కదా, ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా అడగాలో చూద్దాం. ఫ్యూచర్లో ఉండటం గురించి చెప్పాలి అంటే సింగులర్ సబ్జెక్ట్ అయినా ప్లూరల్ సబ్జెక్ట్ అయినా విల్ బీని యూజ్ చేసి చెప్పాలి. ఇప్పుడు స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం. మీరు రేపు విజయవాడలో ఉంటారు. ఇదేంటంటే స్టేట్మెంట్ ఎప్పుడు చెప్పాలన్నా సబ్జెక్టుని ముందు పెట్టి చెప్పాలి. మీరు రేపు విజయవాడలో ఉంటారు అంటే యూ విల్ బీ ఇన్ విజయవాడ టుమారో అని చెప్పాలి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి క్వశ్చన్స్ అడుగుదాం. మీరు రేపు విజయవాడలో ఉంటారా? ఇదేంటి? క్వశ్చన్ కదా. ఎప్పుడు క్వశ్చన్ అడగాలన్నా బీ ఫామ్స్లో సబ్జెక్టుకి ముందు బీ ఫామ్ని పెట్టి అడగాలి కదా. ఇదేంటి? ఫ్యూచర్లో. ఇప్పుడు మనం ఫ్యూచర్లో కదా అడుగుతున్నాము. ఫ్యూచర్లో బీ ఫామ్ ఏంటి? విల్ బీ. ఇప్పుడు సబ్జెక్టుకు ముందు విల్ బీని పెట్టి అడగకూడదు. ఏం పెట్టాలంటే విల్నే పెట్టాలి. విల్ని మాత్రమే పెట్టి క్వశ్చన్ అడగాలి సబ్జెక్టుకు ముందు. మీరు రేపు విజయవాడలో ఉంటారా అని అడగాలంటే ఇంగ్లీష్లో విల్ యూ బీ ఇన్ విజయవాడ టుమారో అని అడగాలి. నెక్స్ట్, మీరు రేపు విజయవాడలో ఎక్కడ ఉంటారు? దీన్ని ఎలా అడగాలంటే, ఎక్కడ అంటే వేర్ కదా, వేర్ రాశాను. ఇక్కడ కూడా సబ్జెక్టుకు ముందు విల్నే పెట్టాలి, విల్ బీని పెట్టకూడదు. మీరు రేపు విజయవాడలో ఎక్కడ ఉంటారు అంటే వేర్ విల్ యూ బీ ఇన్ విజయవాడ టుమారో అని అడగాలి. నెక్స్ట్, మీరు రేపు విజయవాడలో ఎప్పుడు ఉంటారు? ఎప్పుడు అంటే వెన్ కదా, వెన్ రాశాను. బీ ఫామ్స్లో ఎప్పుడు క్వశ్చన్ అడగాలన్నా ఫ్యూచర్లో సబ్జెక్టుకు ముందు విల్ ఉండాలి కదా, అందుకే ఇక్కడ విల్ రాసా. మీరు రేపు విజయవాడలో ఎప్పుడు ఉంటారు అంటే వెన్ విల్ యూ బీ ఇన్ విజయవాడ టుమారో అని అడగాలి. నెక్స్ట్, మీరు రేపు విజయవాడలో ఎందుకు ఉంటారు? వై విల్ యూ బీ ఇన్ విజయవాడ టుమారో అని అడగాలి. నెక్స్ట్, మీరు రేపు విజయవాడలో ఎలా ఉంటారు? హౌ విల్ యూ బీ ఇన్ విజయవాడ టుమారో అని అడగాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సబ్జెక్ట్ యూ మీద క్వశ్చన్స్ అడిగాం కదా, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో. ఇప్పుడు షీ మీద స్టేట్మెంట్ అలాగే క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో. ఆమె గుడిలో ఉంది. దీన్ని ఎలా చెప్పాలంటే ఇంగ్లీష్లో షీ ఈజ్ ఇన్ టెంపుల్ అని చెప్పాలి. ఇదేంటంటే స్టేట్మెంట్. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుదాం. ఆమె గుడిలో ఉందా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? షీ కదా. షీకి ప్రజెంట్లో బీ ఫామ్ ఏమొచ్చింది? ఈజ్ వచ్చింది. ఇప్పుడు మనం అడిగేది క్వశ్చన్ కదా. బీ ఫామ్స్లో ఎప్పుడు క్వశ్చన్ అడగాలన్నా సబ్జెక్టుకు ముందు బీ ఫామ్ని పెట్టి అడగాలి, అందుకే ఇక్కడ ఈజ్ రాశాను. ఆమె గుడిలో ఉందా అంటే ఈజ్ షీ ఇన్ టెంపుల్ అని అడగాలి.
నెక్స్ట్ ఆమె గుడిలో ఎక్కడ ఉంది, వేర్ ఈజ్ షీ ఇన్ టెంపుల్ అని అడగాలి. నెక్స్ట్ ఆమె గుడిలో ఎప్పుడు ఉంది, వెన్ ఈజ్ షీ ఇన్ టెంపుల్ అని అడగాలి. ఆమె గుడిలో ఎందుకు ఉంది, దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే ఎందుకు అంటే వై రాశాను. ప్రజెంట్లో కదా అడుగుతున్నాము, ప్రజెంట్లో షీకి బీ ఫామ్ ఏంటి, ఈజ్ కదా, అందుకే ఈజ్ రాశాను. ఆమె గుడిలో ఎందుకు ఉంది అంటే వై ఈజ్ షీ ఇన్ టెంపుల్ అని అడగాలి. నెక్స్ట్ ఆమె గుడిలో ఎలా ఉంది, హౌ ఈజ్ షీ ఇన్ టెంపుల్ అని అడగాలి. షీ మీద ప్రజెంట్లో ఎలా అడగాలో చూసాం కదా, ఇప్పుడు పాస్ట్లో ఎలా అడగాలో చూద్దాం. ఆమె నిన్న గుడిలో ఉంది, షీ వాజ్ ఇన్ టెంపుల్ ఎస్టర్డే. ఇదేంటి స్టేట్మెంట్ కదా, దీనికి ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుదాం. ఆమె నిన్న గుడిలో ఉందా, దీన్ని ఎలా చెప్పాలంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, షీ కదా, షీకి పాస్ట్లో బీ ఫామ్ ఏంటంటే వజ్. షీకి పాస్ట్లో బీ ఫామ్ వజ్. బీ ఫామ్స్లో ఎప్పుడు క్వశ్చన్ అడగాలన్నా సబ్జెక్టుకు ముందు బీ ఫామ్ని పెట్టి అడగాలి. ఆమె నిన్న గుడిలో ఉందా అంటే వాజ్ షీ ఇన్ టెంపుల్ ఎస్టర్డే అని అడగాలి. నెక్స్ట్ ఆమె నిన్న గుడిలో ఎక్కడ ఉంది, వేర్ వాజ్ షీ ఇన్ టెంపుల్ ఎస్టర్డే అని అడగాలి. ఆమె నిన్న గుడిలో ఎప్పుడు ఉంది, వెన్ వాజ్ షీ ఇన్ టెంపుల్ ఎస్టర్డే అని అడగాలి. నెక్స్ట్ ఆమె నిన్న గుడిలో ఎందుకు ఉంది, వై వాజ్ షీ ఇన్ టెంపుల్ ఎస్టర్డే అని అడగాలి. ఆమె నిన్న గుడిలో ఎలా ఉంది, హౌ వాజ్ షీ ఇన్ టెంపుల్ ఎస్టర్డే అని అడగాలి. ఫ్రెండ్స్, నేను పాస్ట్లో క్వశ్చన్స్ అన్నీ నిన్నటి మీదే అడిగాను. మీరు కావాలంటే ఇక్కడ నిన్న ప్లేస్లో మొన్న పెట్టవచ్చు, వారం క్రితం పెట్టి అడగచ్చు, నెల క్రితం లేదా సంవత్సరం క్రితం లేదా 2 సంవత్సరాల క్రితం ఇలా కూడా క్వశ్చన్స్ అడగచ్చు. పాస్ట్లో షీ మీద క్వశ్చన్స్ ఎలా అడగాలో చూసాం కదా, ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా అడగాలో చూద్దాం. ఆమె రేపు గుడిలో ఉంటుంది, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే షీ విల్ బీ ఇన్ టెంపుల్ టుమారో అని చెప్పాలి. ఇదేంటి స్టేట్మెంట్ కదా, ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుదాం. ఆమె రేపు గుడిలో ఉంటుందా, ఇదేంటి క్వశ్చన్ కదా, దీన్ని ఎలా అడగాలంటే సబ్జెక్టుకు ముందు విల్ని పెట్టి అడగాలి. ఫ్యూచర్లో బీ ఫామ్ ఏంటి, విల్ బీ కదా, సబ్జెక్టుకు ముందు విల్ బీని పెట్టి అడగకూడదు, విల్ని మాత్రమే పెట్టి అడగాలి క్వశ్చన్ అడిగేటప్పుడు. ఆమె రేపు గుడిలో ఉంటుందా అంటే విల్ షీ బీ ఇన్ టెంపుల్ టుమారో అని అడగాలి. నెక్స్ట్ ఆమె రేపు గుడిలో ఎక్కడ ఉంటుంది, దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే ఎక్కడ అంటే ఇంగ్లీష్లో వర్డ్ ఏంటి, వేర్ కదా, వేర్ రాశాను. ఇక్కడ కూడా సబ్జెక్టుకు ముందు విల్నే పెట్టి క్వశ్చన్ అడగాలి, విల్ బీని పెట్టకూడదు. ఆమె రేపు గుడిలో ఎక్కడ ఉంటుంది అంటే వేర్ విల్ షీ బీ ఇన్ టెంపుల్ టుమారో అని అడగాలి. నెక్స్ట్ ఆమె రేపు గుడిలో ఎప్పుడు ఉంటుంది, దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే వెన్ విల్ షీ బీ ఇన్ టెంపుల్ టుమారో అని అడగాలి. నెక్స్ట్ ఆమె రేపు గుడిలో ఎందుకు ఉంటుంది, వై విల్ షీ బీ ఇన్ టెంపుల్ టుమారో అని అడగాలి. నెక్స్ట్ ఆమె రేపు గుడిలో ఎలా ఉంటుంది, దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలంటే హౌ విల్ షీ బీ ఇన్ టెంపుల్ టుమారో అని అడగాలి. చూశారు కదా ఫ్రెండ్స్, బీ ఫామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడగాలో. నేను ఎగ్జాంపుల్ 2 సబ్జెక్ట్స్ మీద క్వశ్చన్స్ ఎలా అడగాలో చెప్పాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఈరోజు క్లాస్లో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.